అనంతపురం జిల్లా రాయదుర్గం పారిశుధ్య సమస్యలపై ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. క్లీనింగ్పై ఫిర్యాదులు వస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. పనులు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని సిబ్బందికి సూచించారు. కానీ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే రిపీటెడ్గా వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. తర్వాత ఎక్కడైనా నేను ఈ మధ్య సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి పోయినప్పుడు చాలా చోట్ల కంప్లైంట్ చేసేది, మాకు చెత్త సరిగా ఎత్తడం లేదు, మా డ్రైన్లు సక్రమంగా క్లీన్ చేయించడం లేదు అనేది ఎక్కువ. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి ప్రజలు ఆశించేది ఫస్ట్ మంచినీళ్ళు, నెక్స్ట్ పరిశుభ్రత, తర్వాత వీధి లైట్. ఈ మూడు సక్రమంగా మనము మేనేజ్ చేయగలిగితే మున్సిపాలిటీ బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లో వస్తుంది. ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా మున్సిపాలిటీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదనేది వస్తుంది కూడా. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా, తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి నేనే పోతా. ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ముందే చెప్తున్నా. ఇప్పుడు కూడా సంవత్సరం పైన అవుతాను.